దయచేసి ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ఆఫీసర్స్ కలెక్టర్లు కానీ డిఎఫ్ఓ కానీ అందరు కూడా సార్ వాళ్ళు, తర్వాత ఎమ్మెల్యేలు, మా స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్ కానీ, ఎంపీ మన కొండ విశ్వేశ్వరరెడ్డి సార్ కానీ, మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ, అన్ని రకాల పొలిటికల్ పార్టీ లీడర్లు కూడా అందరు స్పందించి మా ఊరు దయచేసి అడవిలో ఉందని గుర్తించి, వెనుకబడి ఉందని చెప్పి గుర్తించి మాకు అందరికీ కూడా ఈ భూములు యథాతథంగా వదిలే విధంగా ఫారెస్ట్ వాళ్ళ చేతిలో నుంచి మా కాస్తులో మా సాగులో ఉన్నటువంటి భూములను మాకు వదిలించి పట్టాలు లేకపోయినా కానీ బతకడానికి ఒక ఆధారం అనేది ఉన్నదాన్ని డిస్టర్బ్ చేయకుండా, కాస్తుని డిస్టర్బ్ చేయకుండా మాకు వదిలేసినట్లు చర్యలు తీసుకొని మాకు న్యాయం చేస్తారని చెప్పి గ్రామస్తులం అందరం కోరుతున్నామన్నా. ఒకవేళ ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది అని అంటే మేము రేపటి నుంచి వెళ్ళి మా రైతులందరూ కూడా, ఈ పోడు భూమి రైతులందరూ కూడా ఎటువంటి ఆధారం లేదు కాబట్టి ఇది పోతే చచ్చిపోయే తప్ప సాగు తప్పితే వేరే మార్గం లేదు కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే రేపటి నుంచి వెళ్ళి నిరాహార దీక్ష అనేది చేయాలని నిర్ణయించుకున్నాము. రేపు పొద్దున్నే నుంచి వెళ్ళి ఈరోజు ఇది జరిగిన తర్వాత రేపు పొద్దున్నే ఖచ్చితంగా నిరాహార దీక్ష కూర్చొని మా నిరసన వ్యక్తం చేస్తాము. అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నామన్నా. మాది అనంత సాగర్, జిల్లా కాదు కులక్షేవరా, జిల్లా మండల కులక్షేవరా, జిల్లా వికారాబాద్. మాది ముగ్గురం అనల్దాంలో 9 ఎకరాల భూమి. మా మామలు అప్పుడు పెద్దలప్పటి నుంచి చేసిన భూమి. మా సస్తే బతికితే పెట్టేటివి ఇదే భూమి. మాకు ఏడ భూమి లేదు. మా పిల్లలు జిల్లలు ఇంట్లోనే మేము చేసుకొని బతికినాం. ఇంది నలకలదే మాకు చెప్పకుండా ఆగాస్తానే వచ్చి ఇప్పుడు మొలకలు పెడతామని తుమ్మిండ్రు సార్. ఇప్పుడు మా బతుకు లేదు, మా భూములు మాకు కావాలని మేము ధర్నా చేస్తున్నాము. మాకు బతకనికే ఏడ లేదు సారు. ఇదే ఉండదు ఆదేరు, ఇది దీని మీదే బతకాలని ఉన్నది. ఇది భూములు పోతే పిల్లలం తల్లం ఏమైనా పోసుకొని చచ్చేది తప్ప మాకేం ఆదేరు లేదు సార్. ఇదే భూమి ఉండదు, ఏం పట్టలు లేవు మాకు, ఆమ్దాని లేదు. కష్టం ఇదే వ్యవసాయం చేసుకొని ఇదే బతికినాం. కొన్నేళ్ల నుంచి బతికిన భూములు ఇప్పుడు అగాస్తను వచ్చి మొలకలు పెడతామని మొలకలు దింపిండ్రు, మొత్తం దున్నిండ్రు. ఇప్పుడు ఇది పోతే మాకు బతకనికే లేదు, ఏమన్నా పోసుకొని చచ్చేది తప్ప ఏం లేదు సార్ మాకు. పేరంజమ్మ, కులక్షేవర మండలం, వికారాబాద్ జిల్లా. మాకు ఇక్కడ మా అత్తమామని, మా అత్తమామ అత్తల్ని అందరిని ఇక్కడనే సమాధి చేసిండ్రు. మాకు ఇది తప్ప ఏం లేదు సార్. మా చిన్న చిన్న బాబులు ఉన్నారు. ఇది లేకపోతే మాకు యాదిరివి లేదు. మాకు కావాలి సార్ మా భూములు. మేము ముగ్గురం అన్నదమ్ములో 6 ఎకరాలు ఉంది, మాకు అంతకంటే ఎక్కువ లేదు. ఇక్కడ ఇదే భూమి చేసుకుంటాం. ఇప్పుడైతే మాకేం ఆదెరువు లేదు. మాకు ఆదెరువు చూపేటట్లా చూడు. నా పెళ్ళి అనుకుతుండదు, నాకు నిలాడడానికి ఆలత లేదు. నా పెళ్ళి నాకు పిల్లలు కాకముందు చేసిన భూములు నేనే ముసలుగా అయిపోయినా, నిలబడడానికి శాతం అయితే లేదు. మాది కులక్షేవర మండలము, అదేంటన్నా వికారాబాద్ జిల్లా, సెంచులము, అనంత సారు సెంచులము. మాకు ఆదెరువు ఏమి లేదు. అప్పుడు శాస్త్రి ద్వారా ఉన్నప్పుడు శాస్త్రి ద్వారా బియ్యం వేసి కూరగాయలు మంచి నూనె వేసి మాకు భూములు కొట్టిపించిండు. వెంకయ్య సార్ ద్వారా శాస్త్రి ద్వారా ఉన్నప్పుడు కొట్టిన భూములు, నాకు పిల్లలు కాక తొలిగే కొట్టిన భూములు. ఆ భూములకు ఇప్పుడు మొలకలు పెట్టడానికి వచ్చిండ్రు. మాకు పట్టాలు లేవు, మేము ఎట్లా బతుకుతాము సెంచులము. సాగరం, అది కులక్షేవర మండలము. నా పేరు లాలమ్మ, వికారాబాద్ డిస్ట్రిక్ట్. మా పెద్దలు మా పిల్లలు చచ్చిపోతే కూడా మేము అదే భూమిలో పెట్టుకున్నాం సార్. మేము పెట్టుకున్నాం, మొలకలు వచ్చినాయి, మమ్మల్ని ఆడ నీళ్ళని ఇస్తలేరు సార్. మాకు కావాలి, మా భూములు మాకే కావాలి. మాకు మా పెద్దలు 70 ఎకరాల అంత కొట్టిండ్రంట, కానీ మాకు తెలియకుండా ముందు నుంచి కూడా మా పెద్దలు బాగానే ఉండరు సార్. మాకు తెలియదు, ఏం తెలియదు. కులక్షేవర మండలం, రంగారెడ్డి, అది వికారాబాద్ జిల్లా. మా పెద్దలు నుంచి ఇదే పొలంలో ఇదే చేసుకొని ఇట్లే భూములు, పట్ట భూములు లేక ఈ అడవిలో వచ్చి చేరినందుకు ఈ అడవి కొట్టుకొని అప్పటి నుండి మా పెద్దల కాలం నుండి ఇప్పుడు కాదు, మేము కూడా చూడలేము ఈ భూములు కొట్టినప్పుడు. ఆ కాలం నుండి కొట్టిన భూములు ఇప్పుడు అగాస్తంగా మాకు చెప్పకుండా, పర్మిషన్ ఇవ్వకుండా వచ్చి అగాస్తంగా వచ్చి దున్ని ఎవరు చెప్తే కూడా వినకుండా దౌర్జన్యంగా చేసి మమ్మల్ని అష్ట కష్టాలు పెడుతున్నారు. వీడికి నెల మేము తిరగబట్టి ఈ ఆఫీస్ ఈ ఆఫీస్ తిరిగి మా కష్టకు వస్తుంది. లాస్ట్కి వస్తే మేడిగా వీళ్ళని అన్న తోలుకొచ్చి పెడదామని చెప్పి మా బాధలు అట్టక మిమ్మల్ని వెంటవాడి మీరు సహకరించాలని కోరుకుంటున్నాం. మీరు మాకు అందుబాటులోనే మాకు సహకరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మీకు. మాది అనంత సాగర్ గ్రామం, కులక్షేవర మండలం, వికారాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్ర నివాసంలో ఇక్కడున్న మాకు ఫారెస్ట్ భూముల నిమిత్తం మేము ఇక్కడే స్థిరపడి ఉన్నామన్నా. మా తాతలు తండ్రుల నుంచి ఇదే భూమిలో ఉండి ఇక్కడనే నివసిస్తున్నాము.
మా తాతల సమాధులు కూడా ఇక్కడే ఉన్నాయన్న. వాటిని కూడా తొలగించి వాళ్ళు ఫారెస్ట్ అధికారులు అక్రమంగా తొలగించి మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మమ్మల్ని భయం రోజులకు గురి చేసి మమ్మల్ని మాపై కేసులు పెడతామని బెదిరింపులతో చట్టరీతమైన చర్యలు తీసుకుంటాం, మీరు మా దగ్గరికి రాకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్న. మమ్మల్ని ఈ భూరక్షణ భూమి వాళ్ళు సేకరించుకోకుండా మాకు ఇస్తారని కోరుతున్నామన్న. ఎందుకంటే ఎప్పటి నుంచో ఇది మాకు ఇదే ఆదేరు, ఇదే మాకు ఈ అడవే మా రక్షణ, ఇదే మాకు గాలి ఆయువు అని మాకు ఈ ప్రాంతంలో బతుకున్నాం కాబట్టి వీటిని నమ్ముకుని ఉన్నామన్న. ఈ భూమి దగ్గర ఎవరు రాకుండా మాకు రక్షణ కల్పిస్తారని మిమ్మల్ని కోరుతున్నామన్న. విలేజ్ అనంతసాగర్ మండల కులచెల్ర వికారాబాద్ డిస్టిక్ అండి. దాదాపు మా తాత పేరు బుచ్చయ్య. మా తాత 20 ఏళ్ళ సంవత్సరాలు ఉన్నప్పుడే ఈ భూమి కొట్టినామని చెప్పిండు. మా నాయన ఇప్పుడు యాక్చువల్గా మతి సింతం కోల్పోయిండు. మేము బోల్ వేసుకున్నాం, మా తాతగారు పెట్టుకున్న గోరీలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి. ఇక మా ఊర్లో అప్పుడు చేసుకోలేరు, పట్టాలు చేసుకోలేరు, మీకు కాదు అని చెప్పి అతి ఇబ్బందులు పెట్టి ఏం తెలియకుండా మేము కలెక్టర్ని సంప్రదించినాము, ఆర్డీఓని సంప్రదించినాము, డిఎఫ్ఓని సంప్రదించినాము, బీట్ ఆఫీసర్లు అందరిని అడిగినాము. ఎక్కడ ఏమి ఆధారాలు లేవు, చాలా ఇబ్బందులు పడుతున్నాము. తిండి కూడా సరిగ్గా లేకుంటుంది. మా ఊరికి ఒక స్కూల్ బస్సు ఒక్కటే వస్తుంది. యాక్చువల్గా 10 సంవత్సరాల క్రితం ఒక డిగ్రీ చేసిన క్యాండిడేట్ లేడు. ఇంకొకటి 5 ఎకరాల పట్టేదారు కూడా లేడండి. ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు 10 ఎకరాల పట్టేదారి. 5 ఎకరాల పట్టేదారు లేడు. ఏమన్నా కొద్దిగా గొప్ప ఉంటే ఈ ఫారెస్టర్లు ఇచ్చిన భూములే ఉన్నాయి. ఇప్పుడు అప్పటి నుండి కాసులు ఉన్న వాళ్ళకు ఎస్టీలకే ఉన్నాయి, బీసీలకు లేవని చెప్పి అన్నిటికీ ఇబ్బందులు అయినాయి. దరిదాపుల్లో కూడా మా బతుకు లేదు. ఇక ఏమైనా చనిపోతారు సార్, అక్కడిక్కడ చూసి చనిపోతారు, విషయం మందు ఏదో తాగుతారు చనిపోతారు. కానీ పై అధికారులను ఏమైనా స్పందించి కొద్దిగా గొప్పలో మేలు చేస్తారని ఆశిస్తున్నాం. మాది అనంతసాగర్ గ్రామం, కులచెల్ల మండలం, వికారాబాద్ డిస్టిక్. మేము దాదాపు మా తాతలు తండ్రుల కాలం నుంచి వెళ్ళి ఈ ఫారెస్ట్ భూముల మీదనే ఆధారపడి, మా ఊరు అడవిలో ఉంది కాబట్టి పట్ట భూములు లేనందుకు వాళ్ళైనా కానీ మేమైనా కానీ కూడా ఇదే భూముల మీద వర్షాధార పంటలు పండించుకొని ఏదో చేసుకొని బతుకుతూ ఉన్నాము. ఇప్పుడు ఏమైందంటే మాకు ఈ ఫారెస్ట్ భూములలో ప్లాంటేషన్ అనేటటువంటిది ఒకటి ఫారెస్ట్ అధికారులు తీసుకొని వచ్చారు. దానికోసం మేము మా ప్లాంటేషన్ చేయొద్దు, మా భూములు మా బతుకుదేరు ఆగమై